ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన ఎంఎఫ్‌టీ వచ్చినారన్నమాట. మన యునైటెడ్ స్టేట్స్ చాంపియన్ సోలో అండ్ టాలా టోంగా, టోంగా లోవా అండ్ జేసీ వాళ్ళందరూ రింగ్‌లోకొచ్చినారన్నమాట. రింగ్‌లోకొచ్చిన తర్వాత మన సోలో సికో మాట్లాడతాడు. సోలో ఏమంటాడంటే, "మీ ఎంఎఫ్‌టీ ఈ రింగ్‌లోకొచ్చేసినారు. మీ సిటీకొచ్చేసినారు. మీ ముందు నిల్చున్నారు. మేము ఈ స్మాక్ డౌన్‌ని నడిపిస్తామని" మన సోలో సికోవ చెప్తాడన్నమాట. అండ్ లాస్ట్ వీక్ ఏం జరిగింది? సామీ జైన్ నన్ను ఓడించినాడు గదా! అంటే మేము రాలోకెళ్ళి ఏం జేసినాం? సామీ జైన్‌ని నాశనం జేసినాం. సామీ జైన్‌ని తొక్కి పడేసినాం. అండ్ మేము ఓన్లీ సామీ జైన్‌నే తొక్కి పడేసినామా? జిమ్మీ యూసోని గూడా తొక్కి పడేసినాం. అండ్ ఓన్లీ జిమ్మీ యూసోనే గాదు. మేము జేకబ్ ఫాటుని గూడా తొక్కి పడేసినాం. స్టాంప్ ఇచ్చేసినాం. మొత్తం నాశనం జేసినాం. అండ్ ఇప్పుడు మేము ఈ స్మాక్ డౌన్‌ని నడిపిస్తాం. అండ్ మీరెవ్వరైనా అంటే బ్యాక్ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు ఎవ్వరైనా మా ముందుకొచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి రండి అని మన సోలో చెప్తాడన్నమాట. అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. మన సామీ జైన్‌ది. సో, మన సామీ జైన్ రింగ్ సైడ్ వచ్చేస్తాడన్నమాట. అంటే మన సామీ జైన్ ఏప్రిన్ పైకెక్కుతాడు. సో, సామీ ఏమంటాడంటే, "నేను ఈరోజు ఫైట్ జేయడానికి రాలేదు. మాట్లాడడానికి వచ్చినాను. మాట్లాడదామని" చెప్తాడన్నమాట సామీ జైన్ సోలో సీకోవాకి. అండ్ అప్పుడు మన సోలో సీకోవా అంటే వాళ్ళ టీమ్ మెంబర్స్‌ని రింగ్ బయటకెళ్ళమంటాడు. సో, ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడతారన్నమాట సామీ జైన్ అండ్ సోలో సీకోవా. సామీ జైన్ ఏమంటారంటే, యాక్చువల్‌గా నాకు అంటే ఇప్పుడు నేను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం ఎళ్దామని జూషినాను. వరల్డ్ టైటిల్ కోసం ఎళ్దామని జూషినాను. కానీ రూసెవ్ వచ్చి అటాక్ జేషిండు. రూసెవ్‌తో ఫైట్ జేసినాను. అండ్ దాని తర్వాత నువ్వొచ్చి నా పైన అటాక్ జేసినావు. అంటే నువ్వు నా ప్లాన్స్ అన్నిటిని నాశనం జేసినావు. నేను వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం వెళ్దాం అనుకున్నాను. బట్ ఇప్పుడు ఏం పర్లేదు. అంటే నేను ఆ ఛాంపియన్‌షిప్‌ని ఒక్కసారి గూడా గెలవలేదు గదా! నేను ఇంకొక ఛాంపియన్‌షిప్‌ని గూడా ఒక్కసారి గూడా హోల్డ్ చేయలేదు. అదే ఛాంపియన్‌షిప్పో దెలుసా? నీ దగ్గరున్న యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్. అండ్ ఇప్పుడు మనిద్దరం ఫైట్ జేద్దాం. నేను ఆ ఛాంపియన్‌షిప్ కోసం వస్తున్నాను. నేను ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ జేద్దామని మన సామీ జైన్ సోలో సికోవాకి చెప్తాడన్నమాట. అండ్ అప్పుడు మన సోలో ఏమంటారంటే, "అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వసలు స్మాక్ డౌన్ సూపర్ స్టారే గాదు. నువ్వు వెళ్ళు. నువ్వు రాలోకెళ్ళి జూసుకో. నువ్విక్కడి నుండి వెళ్ళిపో. నా హోమ్ నుండి, నా షో నుండి వెళ్ళిపో" అని మన సోలో సికోవా సామీ జైన్‌కి చెప్తారన్నమాట. అండ్ అప్పుడు మన సామీ జైన్ చెప్తారు, "సో, సోలో సికోవా నేను నీకొకటి చెప్పడం మర్చిపోయినాను. అదేందంటే నేనిప్పుడు స్మాక్ డౌన్ సూపర్ స్టార్‌ని. నేనిప్పుడు అఫీషియల్‌గా స్మాక్ డౌన్ సూపర్ స్టార్‌ని అయిపోయినానని" మన సామీ జైన్ చెప్తారన్నమాట. అండ్ ఇంకేముంది వీళ్ళ మధ్య బ్రాల్ అనేది స్టార్ట్ అయిపోతది. సామీ జైన్ అండ్ సోలో సికోవా వీళ్ళిద్దరూ అటాక్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇగ సోలో సికోవా టీమ్ మెంబర్స్ ఊరుకుంటారా? సో, వాళ్ళు రింగ్‌లోకొచ్చి సామీ జైన్ పైన అటాక్ చేస్తారన్నమాట. అంతలోనే మన జిమ్మీ ఊసో వస్తారు. జిమ్మీ ఊసో వచ్చి మన సామీ జైన్‌కి హెల్ప్ చేద్దామని చూస్తారు. బట్ వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటదన్నమాట. అంతలోనే మన జేకబ్ ఫాటు వస్తాడు. జేకబ్ ఫాటు, సామీ జైన్ అండ్ మన జిమ్మీ ఊసో ముగ్గురు కలిసి వాళ్ళ పైన అటాక్ చేస్తారు. వాళ్ళిగ రింగ్ బయట పడిపోతారు. ఈ అంతలోనే మన నికోలిస్ వస్తారు. మన నికోలిస్ వచ్చి ఏమంటారంటే సామీ జైన్‌కి వెల్కమ్ చెప్తారు. అంటే స్మాక్ డౌన్ సూపర్ స్టార్ ఆఫీషియల్ అయిపోయిండు. స్మాక్ డౌన్‌కి మూవ్ అయ్యిండని మన సామీ జైన్‌ని అనౌన్స్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో ఎంఎఫ్‌టీ వర్సెస్ మన జేకబ్ ఫాటు, సామీ జైన్ అండ్ జిమ్మీ ఊసో మధ్య 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదని అఫీషియల్ చేసేసిండనమాట. సో, ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో ఈ మ్యాచ్ జరిగింది. అండ్ దాని తర్వాత మన అలెక్సా బ్లిస్ వర్సెస్ పైపర్ నివెన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కొంచెం బానే ఉండే. అండ్ ఫైనల్లీ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన అలెక్సా బ్లిస్సే విన్ అయింది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత సీక్రెట్ హర్వీస్ మన అలెక్సా బ్లిస్ పైన, షార్లెట్ ఫ్లేర్ పైన భయంకరంగా అటాక్ చేసేస్తారు. అండ్ దాని తర్వాత మనకి ఫ్రాగ్జియం వర్సెస్ మన మిజ్ అండ్ కార్మెలో హేస్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్‌లో ఏమవుతదంటే కార్మెలో హేస్ ఫినిష్ చేద్దామని చూస్తాడు ఈ మ్యాచ్‌ని. బట్ మన కార్మెలో హేస్‌ని ట్యాగ్ తీసుకుంటాడు మిజ్. కార్మెలో హేస్ ట్యాగ్ ఇవ్వకముందే మన మిజ్ ట్యాగ్ తీసుకుంటాడన్నమాట. సో, దాంతో కార్మెలో హేస్‌కి కొంచెం కోపంగా చూస్తాడు. మిజ్‌ని కోపంగా చూస్తాడన్నమాట. అండ్ ఇంకేముంది ఈ మ్యాచ్‌ని మన మిజ్ ఫినిష్ చేస్తాడు. ఈ మ్యాచ్‌లో విన్ అయిందైతే మిజ్ అండ్ కార్మెలో హేస్. సో, కొంచెం ప్రాబ్లమ్ అయితే చూపిస్తున్నారు మిజ్ అండ్ కార్మెలో హేస్ మధ్య. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం గూడా మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది వీళ్ళ కోసం. మిజ్ అండ్ కార్మెలో హేస్ వర్సెస్ మోటార్ సిటీ మిషన్ గన్స్ మధ్య ఇంకొక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరగబోతుంది. సో, చూడాలి మరి ఆ మ్యాచ్‌లో ఏమైనా మన మిజ్ పైన కార్మెలో హేస్ అటాక్ చేస్తారా అనేది. అండ్ నెక్స్ట్ మనకి రింగ్‌లోకి డ్రూ మ్యాకెంటైర్ వచ్చినారన్నమాట. సో, మన డ్రూ మ్యాకెంటైర్ ఏమంటారంటే, సో, ఒక వారంగా నన్ను అడుగుతున్నారు. అసలు కోడీ రోడ్స్ పైన ఎందుకు అటాక్ చేసినావు? కోడీ రోడ్స్‌ని అంత బ్రూటల్‌గా ఎందుకు అటాక్ చేసినావని చాలామంది క్వెషన్స్ అడుగుతున్నారు.
సో, ఒకసారి ఆ వీడియోని చూద్దాం. నేనెలా అటాక్ జేసినానో ఆ క్లిప్‌ని చూద్దామని మన డ్రూ మెకంటైర్ అంటారు. ఆ క్లిప్‌ని ప్లే చేస్తారన్నమాట. డ్రూ మెకంటైర్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసింది. సో, దాని తర్వాత మన డ్రూ మెకంటైర్ ఏమంటారంటే, సో, నిజంగా నేను కోడీ రోడ్స్‌ని అటాక్ చేయలేదు. మీరంతా చూసింది అబద్ధం అన్నట్టుగా మన డ్రూ మెకంటైర్ అంటారన్నమాట. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ గురించి మాట్లాడతారు. అంటే కోడీ రోడ్స్ ఎక్కడ? ఇప్పుడు కోడీ రోడ్స్ సిట్యుయేషన్ ఏమైంది? అంటే హెల్త్ కండిషన్ ఎలా ఉంది అని మన జో టెసిటోర్‌ని అడుగుతారన్నమాట. సో, ఈ డబ్ల్యూడబ్ల్యూఈ దాచిపెడుతుంది. అసలు కోడీ రోడ్స్‌కి ఏమైందో, అసలు హెల్త్ కండిషన్ ఏందో మొత్తం దాచిపెడుతుంది అన్నట్టుగా మన డ్రూ మెకంటైర్ అంటారన్నమాట. అండ్ దాని తర్వాత మన డ్రూ మెకంటైర్ ఏమంటారంటే, నేను 5 సంవత్సరాల క్రితం ఒక కోడీ రోడ్స్‌ని అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ ఏదైతే సిట్యుయేషన్‌లో ఉన్నాడో, అంటే ఈ టైటిల్‌ని హోల్డ్ చేస్తున్నాడో, అదే సిట్యుయేషన్‌లో 5 ఇయర్స్ బ్యాక్ నేనున్నాను. నేను ఒక ఛాంపియన్‌గా ఉన్నాను. నేను ఈ డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తున్నాను. పాండమిక్ ఎరాలో నేను నడిపిస్తున్నాను. అండ్ నేనిప్పుడు ఇంకా బెటర్ అవుతున్నాను. కానీ కోడీ రోడ్స్ గురించి మాట్లాడితే, కోడీ రోడ్స్ దగ్గర నుండి ఆ ఫినిష్ ద స్టోరీ తీసేస్తే, కోడీ రోడ్స్ ఎవ్వరు? కోడీ రోడ్స్ దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని తీసుకుంటే కోడీ రోడ్స్ ఎంత? కోడీ రోడ్స్ ఎవ్వరు అన్నట్టుగా ఈ టైప్‌లో డ్రూ మెకంటైర్ అంటారన్నమాట. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కోడీ రోడ్స్ పైన ఎందుకు అటాక్ చేసినానో, నిజంగా నేను అటాక్ చేయలేదు. కోడీ రోడ్సే నా పైన అటాక్ చేసిండు. సో, మీరందరూ మర్చిపోయినారనుకుంటా. కోడీ రోడ్సే నా పైన అటాక్ చేసిండు అని మన డ్రూ మెకంటైర్ చెప్తారన్నమాట. రింగ్ దిగి కూడా మాట్లాడతారు ఎలా అటాక్ చేసిండో. అండ్ దాని తర్వాత డ్రూ ఏమంటాడంటే, అంటే ఇప్పుడు నేనొక బ్యాడ్ గైని కాదు. నేనొక మంచి పర్సన్‌ని. కానీ మీరు నన్ను రెచ్చగొడితే మాత్రం నేనొక బ్యాడ్ గైలా మారిపోతాను. అండ్ దాని తర్వాత నేనేం చేస్తానో ఇక మీరు ఊహించలేరు అన్నట్టుగా డ్రూ మెకంటైర్ అంటారన్నమాట. ఒక పీడకలలా మిగిలిపోతదన్నట్టుగా డ్రూ మెకంటైర్ చెప్తారు. అండ్ కోడీ రోడ్స్ నువ్వు తొందరగా రికవరీ అయ్యిరా అన్నట్టుగా మన డ్రూ మెకంటైర్ అంటారన్నమాట. సో, ఇక్కడితో మన డ్రూ మెకంటైర్ ప్రోమో ఎండ్ అవుతది. అంటే ఈ ప్రోమోలో ఏందంటే డ్రూ మెకంటైర్ అంటే కోడీ రోడ్స్ పైన అటాక్ చేయలేదు. కోడీ రోడ్సే నా పైన అటాక్ చేసిండు. అంటే కోడీ రోడ్స్ దగ్గర ఛాంపియన్‌షిప్ లేకపోతే కోడీ రోడ్స్ ఎవ్వరు అన్నట్టుగా, కోడీ రోడ్స్ అంటే దేనికి పనికిరాడన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడిండన్నమాట డ్రూ మెకంటైర్. సో, చూద్దాం మరి వీళ్ళిద్దరి మధ్య ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతదా? జరగదా? సో, నెక్స్ట్ వీక్ రావచ్చు కోడీ రోడ్స్. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో మన జాన్ సీనా వస్తున్నారన్నమాట. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ రాలో నయోమి కూడా వస్తుంది. నయోమికి ప్రెగ్నెంట్ అయిందని చాలా రూమర్స్ వచ్చినాయి. సో, నెక్స్ట్ రాలో వస్తుంది. సో, చూడాలి మరి ఏం చెప్తదో. అసలు ఆ మ్యాచ్‌ని ఎందుకు క్యాన్సల్ చేసినారు అనే దానిపైన అడ్రెస్ చేయొచ్చు రాలో. అండ్ నెక్స్ట్ మనకి డీఐవై వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన స్ట్రీట్ ప్రాఫిట్సే విన్ అయినారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి టిఫనీ స్టాటన్ అండ్ కియానా జేమ్స్ బ్యాక్ స్టేజ్‌లో మాట్లాడుకుంటూ కనిపిస్తారు. అండ్ వీళ్ళ వెనకాల మన రాక్ ఫోటో చూపించినారన్నమాట. సో, ఇదేమైనా టీజ్ చేస్తుందా మన డబ్ల్యూడబ్ల్యూఈ రాక్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేస్తారు అనే దానికి. అండ్ ఇంత ముందుకు చాలా సార్లు చూపించింది ఈ ఫోటోని. సో, చాలా సార్లు చూపించింది. బట్ ఇంతవరకైతే రాక్ రాలేదు. సో, ఫైనల్లీ స్మాక్ డౌన్‌లో మళ్ళొకసారి ఈ ఫోటోని చూపిస్తుంది. సో, చెప్పలేం మేబీ రాక్ తొందరలోనే వచన రావచ్చన్నమాట. సో, ఫ్యాన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. మళ్ళీ టీజ్ చేస్తుందన్నమాట. సో, దీనిపైన మరి మీరేమంటారు? రాక్ తొందరలోనే స్మాక్ డౌన్‌లో కనిపిస్తారని మీకు అనిపిస్తుందా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ మన సోలో సికోవా టీమ్ కూడా బ్యాక్ స్టేజ్‌లో కనిపిస్తారన్నమాట. సో, వాళ్ళు నెక్స్ట్ టాగ్ టీమ్ టైటిల్స్ కోసం వెళ్తా అని చెప్తారు. సో, వాళ్ళ వెనకాల మన వ్యాట్ 6 కనిపిస్తారన్నమాట. సో, వాళ్ళని మన టాలా టోంగా గమనిస్తాడు. సో, ఇక్కడితో వీళ్ళ సెగ్మెంట్ అనేది ఎండ్ అవుతది. అండ్ నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్‌లో మన ఎంఎఫ్‌టీ వర్సెస్ జిమ్మీ ఊసో అండ్ మన జేకబ్ ఫాటు, సామీ జైన్ మధ్య 6 మ్యాన్ టాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉండి ఈ మ్యాచ్‌లో కొంచెం చీటింగ్ అనేది జరుగుతది. అయినా సరే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు మన సామీ జైన్, జేకబ్ ఫాటు అండ్ మన జిమ్మీ ఊసో అన్నమాట. సో, ఫైనల్లీ వీళ్ళు ఈ మ్యాచ్‌లో విన్ అయినారు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన జేకబ్ ఫాటు, సామీ జైన్ హ్యాండ్ షేక్ చేసుకుంటారన్నమాట. ఎందుకంటే ఈ మ్యాచ్ కన్నా ముందు సామీ జైన్ అండ్ జేకబ్ ఫాటు మధ్య డిస్టర్బెన్స్ చూపిస్తారు. జేకబ్ ఫాటు సామీ జైన్‌ని నమ్మడన్నమాట. సో, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది కరెక్ట్‌గా ఉండదు. బట్ మ్యాచ్ ఎండ్ అయిన తర్వాత ఈ మ్యాచ్‌లో విన్ చేపించింది సామీ జైనే కాబట్టి మన జేకబ్ ఫాటు, సామీ జైన్ కలిసిపోతారన్నమాట. వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. అండ్ జిమ్మీ ఊసో కూడా ఫుల్లీ హ్యాపీ అయిపోతారు. ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో, మీకు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.